హలో ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ బసన్ని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇలా మీకు ఒక మంచి అట్రాక్టివ్ థంబ్నెయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో మేము ఇలా మీకు చూపిస్తున్నాం. దానికోసం మీరు ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి. తర్వాత సెర్చ్ బార్లో స్నాప్సీడ్ అని టైప్ చేయండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకొక అప్లికేషన్ వచ్చేసి పిక్సెల్లాబ్. ఇది కాదు ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ పిక్సెల్లాబ్. మీరు ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ముందు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక కొన్ని పర్మిషన్స్ మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. దానికోసం మీరు ఇది కింద ఇది పెట్టాం ఫ్రెండ్స్. ఇది వచ్చిన తర్వాత కలర్లో కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ మంచి కలర్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఇది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చినాక మీకు మంచి 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకటి కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకొకటి వచ్చేసి ఈ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఈ రెండింటిని మధ్యలో ఇప్పుడు దీన్ని మీరు ఈ యాంగిల్లో పెట్టాం ఫ్రెండ్స్. ఈ యాంగిల్లో పెడితే మీకు చాలా మంచిగా వస్తుంది. ఇట్లా మంచిగా వస్తుంది. నేను ఇట్లా పెట్టిన తర్వాత ఓకే చేసాను ఫ్రెండ్స్. తర్వాత మీరు 3 డాట్స్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ వచ్చేసి 16:9 ఓకే. ఇలా మీరు ఏదన్నా ఒక ఇమేజెస్ యాడ్ చేయండి ఫ్రమ్ గ్యాలరీ. నేను మన టెక్నికల్ గురించి ఫోటో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జూమ్ చేసిన తర్వాత మీరు థర్డ్ వన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొంచెం సెట్ చేస్తే స్టోక్ బ్లాక్ బ్లాక్ చేసుకుంటాం. మీకు సైజ్ తర్వాత టిక్ వచ్చేసాను ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ మీరు న్యూ టెక్ దీన్ని లాగ్ చేసేయండి ఫ్రెండ్స్. లాగ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పైన వచ్చేసాను. తర్వాత ప్లస్ వచ్చేసి నెక్స్ట్ ఎడిట్. ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు టైప్ చేద్దాం. తెలుగు టెక్ బై యూట్యూబ్ బై టైప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన ఓకే వచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే వచ్చేసిన తర్వాత దీన్ని డిలీట్ చేసాను ఫస్ట్ వన్. దీన్ని కొంచెం మధ్యలోకి తెచ్చుకొని ఇట్లా అనుకుంటారండి ఫ్రెండ్స్. ఇట్లా అన్న తర్వాత మీరు కొంచెం సైజ్ పెంచుకోండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఫాంట్స్ కొని ఫ్రెండ్స్. మీరు దీన్ని ఫాంట్స్ ఓపెన్ చేసిన తర్వాత
ఈడ ఇది బోల్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బోల్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే వచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. దీని తర్వాత కలర్స్కి వచ్చేసాను ఫ్రెండ్స్. ఏదన్నా ఒక కలర్ ఇచ్చేసేయండి. ఎల్లో ఇచ్చేసాం ఫ్రెండ్స్, ఎల్లో బాగుంటుంది. దీని తర్వాత మళ్ళీ మీరు స్టోక్లోకి రావాలి ఫ్రెండ్స్. మనకి స్టోక్ అని ఈడ కనిపించేస్తుంది ఫ్రెండ్స్. ఈ స్టోక్లో మళ్ళీ ఎనేబుల్ చేయండి. బ్లాక్ బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. దీన్ని ఇంకా మనం కొంచెం పెంచుకుందాం. తర్వాత టిక్ వచ్చేసాను ఫ్రెండ్స్. 1 minute. స్టోక్ ఎనేబుల్ చేసిన తర్వాత మీరు మంచి ఇట్లా సైడ్స్కి రండి ఫ్రెండ్స్. సైడ్స్కి వచ్చినాక మీరు బ్యాక్గ్రౌండ్కి లాగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా ఏదన్నా ఒక కలర్ ఇట్లా. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు కదా ఫ్రెండ్స్, అందుకే వదిలేసేసాం. ఏం బాస్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎనేబుల్ చేయండి. 180 degrees పెట్టండి ఫ్రెండ్స్. టిక్ వచ్చేసాను ఫ్రెండ్స్. ఇన్నర్ షాడోకి లాగా మీరు బ్లాక్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత షాడో ఓపెన్ చేయండి. తర్వాత ఎనేబుల్ చేయండి. తర్వాత దీనికి బ్లాక్ ఇచ్చేసేయండి. షాడోకి మనం ఎల్లో ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. ఎల్లో అయితే బాగుంది. తర్వాత టిక్ వచ్చేసేయండి. దాని తర్వాత ఇట్లా 3 dots పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు కస్టమ్ దగ్గర ఆల్ట్రా పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సేవ్ టు గ్యాలరీ. ఆగండి ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు స్నాప్సీడ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ప్లస్ వచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడాక మనం ఇది క్రియేట్ చేసినాం ఫ్రెండ్స్. దీనికి ఒక మంచి స్టైల్స్ ఇచ్చేద్దాం. ఇక్కడ మీకు సెలెక్టివ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెలెక్టివ్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెలెక్టివ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏడ బ్రైట్నెస్ పెరగాలి. నాకు ఈ ఎల్లో పెరగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ బ్రైట్నెస్ పెరిగిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫేస్ కలర్ చూడండి ఫ్రెండ్స్ సెటిల్ అయిపోయింది. అప్పుడే ఫేస్ కలర్ ఇంతే ఉంచుదాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు టిక్ వచ్చేసేయండి. తర్వాత మళ్ళీ టూల్స్ కొని ఫ్రెండ్స్. బ్రష్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు ఇక్కడ. ఇప్పుడు ఇది టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్రష్ వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్ వస్తాయండి ఫ్రెండ్స్. వచ్చేసిన తర్వాత మీరు ఇట్లా రబ్ చేయండి ఫ్రెండ్స్. రబ్ చేసే చూడండి కొంచెం ఎక్కువ అయి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయిందో మంచి అయింది కదా ఫ్రెండ్స్. దీని తర్వాత మళ్ళీ ఎక్స్ప్లోజివ్ తర్వాత టెంపరేచర్ కొన్ని ఫ్రెండ్స్. టెంపరేచర్లకి రబ్ చేయండి. రబ్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా అయిపోయిందో. తర్వాత టిక్ వచ్చేసేయండి. దీని తర్వాత ఇప్పుడు టెక్నికల్స్కి అయితే కొంచెం బ్రైట్నెస్ ఎక్కువైంది. అందుకు మనం టూల్స్ కోవాలి, బ్రష్ ఓపెన్ చేయాలి, ఎక్స్ప్లోజివ్ కోవాలి, ఈడ మళ్ళీ మీరు ఇట్లా అనేసేయాలి ఫ్రెండ్స్. దీని తర్వాత మీరు స్మైల్ ఇట్లా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. స్మైల్ మర్చిపోతే మీరు సపోజ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఆగండి ఫ్రెండ్స్ వచ్చేస్తుంది చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్మైల్ లేదు, ఈడ కింద ఇట్లా లైన్స్ లెక్క అనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి స్మైల్ వచ్చేసేయండి. తర్వాత ఇట్లా మీరు బ్రైట్నెస్ పెంచేసేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగాలేదు, కొంచెం ఇట్లా చేసేద్దాం. దీని తర్వాత మీరు ప్యూల్ సైజ్ ఇది కొంచెం 70 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫోకల్ లెంత్ పెడదాం కొంచెం. ఫోకల్ లెంత్ లాగా బాగుంది ఫ్రెండ్స్. దాని తర్వాత టిక్ వచ్చేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ 3 డాట్స్ వచ్చేసి కాదు ఫ్రెండ్స్, ఇది కింద ఎక్స్పోర్ట్ ఉంది, ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేయండి. సేవ్ ఆర్ కాపీ. ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.